దేవునికి స్తోత్రం కలుగునుగా. కీర్తన 43వ కీర్తన 6వ వచనము చదువుకుందాం. నీ తట్టు నా చేతిలో చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచు ఉన్నది. నీ తట్టు నా చేతిలో చాపుచున్నాను, ఎండిపోయిన వంటి భూమి వలె నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. సహోదరుడా, ఎండిపోయిన వంటి భూమి వలె నీ హృదయము ఆశపడుచు ఉన్నదా? ఎండిపోయిన వంటి భూమి వాన కోసము ఆశపడుతూ ఉంటుంది. ఎండిపోయిన వంటి భూమి తన దాహం తీర్చుకోవడానికి, చెట్లు మొలచడానికి, నెరలిగిన వంటి భూమి చక్కగా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నీ ప్రాణము అలాగ ఉన్నదా? అందరికీ జాబ్ వస్తుంది, నాకు ఇంకా జాబ్ రాలేదు. అందరికీ పెళ్ళి అవుతుంది, నాకు ఇంకా పెళ్ళి కాలేదు. అందరికీ పిల్లలు పుడుతున్నారు, నాకు ఇంకా కలగలేదు అంటూ సహోదరి సహోదరుడా, ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? ఇదిగో కీర్తనకారుడు అంటాడు, నేను ఆయన తట్టు చేతులు చాపుచున్నాను. నీవు ఇంతకాలం ఎవరి వైపు తిరిగి చేతులు చాపి అడుగుతున్నావో, అయితే నీకు ఒక శుభవార్త. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక దేవుడి వైపు నువ్వు తిరిగినట్లయితే, దేవుని వైపు చూసి ఆయన తట్టు తిరిగి నువ్వు చేతులు చాపుతే నీ ఆశను ప్రభు నెరవేరుస్తాడు. ఆయన న్యాయము గల దేవుడు బిడ్డ. ఆయన అడుగుతున్నప్పుడు ఇది నా చేత కాదు, ఇది నా వల్ల కాదు అని ప్రభు చెప్పడు, దేవుడు చెప్పడు. నీకు ఏది కావాలో ఆయన నామములో అడుగు, ఆయన తట్టు తిరుగు. ఆరోగ్యం కావాలా? సంతానము కావాలా? ఉద్యోగం కావాలా? వివాహము కావాలా? ఏది కావాలో ప్రభు వైపు తిరుగు. ఆయనకు మహిమకరంగా ప్రార్థన చేయి. విశ్వాసముతో అడుగు, నమ్మకముతో అడుగు. ఆయన ఇస్తాడని నమ్మి అడుగు. పొందుకున్నానని దేవుని స్తుతించు. నీ విశ్వాసము బట్టి, నువ్వు చేస్తున్న ప్రార్థన తీరును బట్టి, నమ్మకం బట్టి ప్రభు నీకు ఇస్తాడు. సహోదరుడా, సహోదరి, నీ భర్తకు బాగలేక ఏడుస్తున్నావా? నీ భర్తకు బాగలేక అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుడు నీ భర్తకు ఆరోగ్యం ఇస్తాడు. హిజ్కియా మరణకరమైన రోగములో ఉన్నప్పుడు తాను గోడ వైపు తిరిగి దేవుని వైపు తిరుగుతూ తన ఇంట్లో వాకిళ్ళన్నీ వేసి కిటికీలు వేసి ప్రభు వైపు చూస్తూ కన్నీరుతో విలిపిస్తూ ఏడిచాడు. అయ్యా, నేను ఎక్కడైనా తప్పు చేసి ఉంటే క్షమించండి నాయన. ప్రార్థిస్తున్నాడు, క్షమించండి, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా? నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకోవా? ఆ మొదటి దినాలలో ఎలా ఉన్నానో, ఎలా ప్రార్థన చేశానో, నీ సన్నిధిలో ఎలా నేను మంచిగా ప్రేమిస్తూ పరిచయం చేశాను, సపోర్ట్ చేశాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా? ఆయన తట్టు తిరగగా కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు అంటాడు, హిజ్కియా నా తట్టు తిరుగుతూ వచ్చాడు, కన్నీరు కారుస్తున్నాడు, నాకు భయపడుతూ ఉన్నాడు గనక ఇదిగో అతనికి నేను 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగిస్తున్నాను. నువ్వు వెళ్ళి చెప్పు. ఆయన తట్టు తిరిగితే, కన్నీరు కరిస్తే దేవునికి సహాయం చేస్తాడు. బిడ్డా, నీ ఆశ భంగం కాదు నాన్న, నీ ఆశ ప్రభు నెరవేరుస్తాడు. విశ్వాసముతో అడుగు, నమ్మకంతో అడుగు, తగ్గింపుతో అడుగు.
దీన మనసుతో అడుగు, దేవుని సన్నిధిలో ఉపవాసం కనిపెట్టు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యు.